ఆ, ఓకే ఓకే. సార్ నమస్కారం ఆ. సార్. మీది సదాశివపురం అనుకుంటా కదమ్మా? అవును సార్. శాస్త్రి గారి మనవడు కదా నువ్వు? అవును సార్. అవును సార్. సార్ తమకెలా తెలుసు సార్? మాది అదే ఊర్లే. సార్ ఎక్కడ సార్ మన ఊర్లో మీరు? మేము ఊరి బయట ఉంటాం, హరిజనవాడ. మీరు అట్లా రారు కదా, ఏంటి ఇటు వచ్చావు? ఎంఆర్ఓ నోటిఫికేషన్ పండుగ సార్, అప్లై చేశాను. ఎంఆర్ఓ అప్లికేషన్లు లేవు కదా, మీరు ఓసీలు కదా. సార్ 4 పోస్టులు పండుగ సార్ ఓసీలకి. పేపర్లో ఉంటాయమ్మా, పేపర్లో అప్లికేషన్లు ఉంటాయి. సార్ 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 91% వచ్చింది సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. సరే ఒక పని చెయ్యి, ఇప్పుడు ఇది ఆఫీస్ కదా, బయట ఒకసారి కలువు చూద్దాం. మీది మంచి ఫ్యామిలీ, సార్ 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 శుభ్రంగా చూడండి చూడండి సార్. నాకు తెలుసు కదా. ఒకసారి బయట కనపడు. సార్ 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 మళ్ళీ సరే, కలుస్తాను సార్ తమరిని. సార్ నమస్కారం సార్. సార్ ఒకసారి నా సర్టిఫికేట్లు చూడండి సార్. నాకు 91%. సర్టిఫికెట్లది ఏముందమ్మా, ఈ రోజుల్లో అందరికి ఉంటాయి. నువ్వు పని చేయి, నీ ఉంగరాలమ్మి ఒక 50,000 పట్రా, దేనికి సార్ 50,000? ఒక సర్టిఫికేట్ పెట్టేద్దాం. ఏ సర్టిఫికేట్ సార్? ఇండియాలో పెద్ద సర్టిఫికేట్ ఏ ఉందమ్మా, క్యాస్ట్ సర్టిఫికేట్. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పెడదాం. సద్బ్రాహ్మణుడి సార్, వేదాలన్నీ చదువుకున్నాను సార్. మనకున్న 4 వేదాల్లో మనిషి ఎలా ఉండాలో చెప్పారు సార్. మనం పంచమ వేదంగా చెప్పుకునే భారతంలో మనిషి ఎలా ఉంటాడో చెప్పారు సార్. కానీ మనిషిని ఎలా ఉంచాలో ఎలా తుంచాలో కూడా చెప్తూ మనకు మనమే ఒక వేదం రాసుకున్నాం సార్, 6వ వేదం. దాని పేరే రాజ్యాంగం సార్. సార్ అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఆ మహానుభావుడు దళితులకు 10 సంవత్సరాల రిజర్వేషన్ కావాలని రాశారు సార్. కానీ మన వాళ్ళు రాజకీయ లాభం కోసం, అధికారం కోసం 10ని 20, 20ని 30, 30, 40 ఇలా పెంచుకుంటూ పోతున్నారు సార్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు లేదు సార్. అవసరానికి ఒక పేజీ మారుకుంటూ వచ్చింది. ఒక్కసారి అంబేద్కర్ తిరిగి వచ్చి ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కనుక చూస్తే గుండె పగిలి చచ్చిపోతాడు సార్. సార్ నాకు ఒకటి అర్థంగా అడుగుతాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో రిజర్వేషన్ దేనికి ఇవ్వాలి సార్? కులానిక, మతానిక, ప్రాంతానిక, వర్గానిక, వర్ణానిక? అప్పట్లో పరిస్థితులు ఏమో గానీ ఇప్పుడు మాత్రం ఇండియాలో 2 కులాలు ఉన్నాయి సార్. ఒకటి ధనిక కులం, 2 పేద కులం. మళ్ళీ ఇంకొకసారి అంబేద్కర్ పుట్టి ఆ 6వ వేదాన్ని తిరిగి రాస్తే తప్ప మన దేశ పరిస్థితి బాగుపడదు సార్. డబ్బు కోసం ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఉద్యోగం కోసం అభిమానం నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. కానీ నేను మాత్రం ధర్మం తప్పలేను, కష్టపడి బతుకుతాను. నన్ను క్షమించండి సార్.